డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల్ ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ప్రకాశం జిల్లా అమ్మనబ్రోలుకి చెందిన టీడీపీ నాయకుడు వీరయ్య చౌదరి హత్య ఉదంతం గురించి అందరికీ తెలిసిందే. దాంట్లో నిన్న ఒక కీలకమైన మలుపు తిరిగింది, ఒక కీలకమైన అరెస్ట్ కూడా జరిగింది. దేవేంద్రనాథ్ చౌదరి అనే ఒక వ్యక్తిని నిన్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ దేవేంద్రనాథ్ చౌదరి ఎందుకు ఈ పని చేశాడు, వీరయ్య చౌదరిని హత్య చేయాల్సిన అవసరం ఆయనకేం వచ్చింది అంటే, యాక్చువల్గా ఈ హత్య జరిగిన విధానం చూస్తుంటే 53 కత్తిపోట్లు అంటే కక్షాపూరితంగా వ్యవహరించి ఒక సుపారీ గ్యాంగ్ ద్వారా చేపించిన వ్యవహారం అనేది ప్రాథమికంగా పోలీసులు తేల్చారు. ఇందులో పాల్గొన్న 4 కింద వెయిట్ చేస్తూ ఉన్న మరొక 2 మొత్తం 6 కలిసి బైకులపై పారిపోయినట్టుగా అక్కడి నుంచి ఒక సమాచారం కూడా ఉంది. సీసీ కెమెరాల్లో ఆ బైకుల గురించిన వ్యవహారం ఏదీ తెలియకపోయినప్పటికీ పోలీసు వాళ్ళు ఆ దారి గుండా ఏ వైపు వెళ్ళారో ఆ దారి గుండా వాళ్ళు కూడా ప్రయాణం చేస్తూ ఒక అబాండెడ్గా పడి ఉన్న ఒక స్కూటీని గుర్తించడం జరిగింది. ఆ స్కూటీ మీద రక్తపు మరకలు కూడా ఉన్నాయి. అంటే హత్య చేసిన తర్వాత కత్తులు క్యారీ చేస్తుంటే దాని నుంచి జారిన రక్తం అయి ఉండొచ్చు అనేది ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చినప్పటికీ, మరి అక్కడ స్కూటీ దొరికినప్పుడు అది ఎవరిది అని విచారించే దాంట్లో అది వినోద్ అనే ఒక వ్యక్తిది, అతను టిప్పర్ లారీలు కలిగి ఉన్నాడు, ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తే అనే విషయాన్ని కూడా తెలుసుకున్నారు. దీంతో ఇక ఆ దరిదాపుల్లో ఉన్న వ్యక్తుల ద్వారానే ఈ సుపారీ ఇచ్చి ఆయన్ని హత్య చేయించారనేది కూడా బయటకు తెలియవస్తున్న దాంట్లో ఈ వినోద్ ద్వారా డొంకంతా కదిలిస్తే దేవేంద్రనాథ్ చౌదరి దీని వెనకున్నాడు అనే అసలు సంగతి బయటపడిపోయినట్టుగా నిన్న పోలీసులు ఆయన అరెస్టు చేశారు. అసలు ఈ దేవేంద్రనాథ్ చౌదరికి మరి వీరయ్య చౌదరికి ఉన్న గొడవలు ఏమిటి, ఆయన ఎందుకు చేయవలసి వచ్చింది అని అంటే, ఇది కేవలం తన కోసమే కాదు, ఆయనే అసలు సుపారీ తీసుకుంది, ఇది కేవలం ముప్పా సురేష్ అనే మరొక నాయకుడి కోసం జరిగిన ఒక ఉదంతం అనేది కూడా ప్రాథమికంగా సమాచారం లభిస్తోంది. ఈ ముప్పా సురేష్ కూడా ఇదే పార్టీకి సంబంధించిన వ్యక్తి, ఈయనకు కూడా ఈ పార్టీలో కొంత పలుకుబడి ఉంది. కాకపోతే వీరయ్య చౌదరి అందరినీ డామినేట్ చేసేసాడు. ఒకవైపు మద్యం లిక్కర్ సిండికేట్లో కావచ్చు, మరొక వైపు రేషన్ బియ్యం వైపు కావచ్చు, ఇంకొక వైపు రియల్టర్ ఈ రియల్ ఎస్టేట్ వ్యవహారం వ్యవహారంలో కూడా కావచ్చు, ఆయన బాగా అప్పర్ హ్యాండ్లో సాధించాడు. చాలా సంవత్సరాలుగా ఆయన అక్కడ పాతుకుపోయి ఉన్న వ్యక్తి. ఆయన ఏదో రకంగా అధిగమించాలి అనే ఒక లక్ష్యంతో ముప్పా సురేష్ ఇంత ఘాతకానికి పాల్పడ్డాడు అని కొన్ని అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. నేరుగా ఇక ఈ ముప్పా సురేషే ఈ పని చేయించాడు అనేది ఇంకా ఏ విషయము బయటకు తేలకపోయినప్పటికీ కొంత ప్రచారం అయితే జరుగుతుంది, ముప్పా సురేషే ఈ పని చేయించాడు అనేది. ఇక ముప్పా సురేష్ కూడా కీలకంగా ఉన్న కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ తోటి కూడా సంబంధాలుగా ఉన్నట్టు, ఢిల్లీలో ఉన్న ఏదో ఒక ఐఏఎస్ ఆఫీసరు ఈ విషయంలో కలగజేసుకోకపోతే మరి పెద్దలు వారించినట్టుగా కూడా చాలా సమాచారం బయటకు వస్తుంది. అంటే దేవేంద్రనాథ్ చౌదరి ద్వారా ఈ ముప్పా సురేషే ఈ వ్యవహారం మొత్తం నడిపించాడు అనే దాంట్లో కీలకంగా కొన్ని ఆధారాల కోసం అయితే పోలీసులు బాగా ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇందులో భాగంగానే ఈ దేవేంద్రనాథ్ చౌదరిని అరెస్ట్ చేశారు. ఇక ఈయన విచారణ చేసే దాని మీదట ఎవరెవరు పేర్లు బయటకు వస్తాయి, అసలు ఈ ఉదంతంలో పాల్గొన్నది వినోద్ అనే వ్యక్తి ఉన్నాడా లేదా, అంటే ఆ బైక్ దొరికినంత మాత్రాన ఆ వ్యక్తి ఉండాలనేం లేదు. కాకపోతే ఆ వ్యక్తి ఆ బైక్ వీళ్ళకి ఎందుకు ఇచ్చాడు, లేదు ఆ బైక్ ఏమైనా చోరీ చేయబడిందా, అలాంటి ఏదైనా కంప్లైంట్లు ఉన్నాయా అనే దాంట్లో కూడా వెరిఫై చేస్తే ఎటువంటి కంప్లైంట్లు ఉన్నట్టుగా ఏమీ తెలియరాలేదు. ఇక ఈ పాల్గొన్న గ్యాంగ్ ఎవరు, ఈ సుపారీ గ్యాంగు ఆల్మోస్ట్ 50 లక్షల రూపాయలు కోసం ఈ పని చేశారనేది కూడా ప్రాథమికంగా తెలియవస్తున్న సమాచారం. అయితే మరి ఈ పార్టీలో ఉన్న వ్యక్తే ఎందుకు చేశాడు, ముప్పా సురేష్కైనా కూడా వీరయ్య చౌదరిని చంపవలసిన అవసరం ఏముంది అనేది కనుక ఉంటే, ఇక్కడ వీరయ్య చౌదరికి ముప్పా సురేష్కి మధ్య క్లాషెస్ ఉన్నాయి. వాళ్ళిద్దరి మధ్య రాజకీయ సంబంధంగా కొన్ని విభేదాలు ఉన్నాయి. వీరయ్య చౌదరి ఆల్మోస్ట్ అందరినీ డామినేట్ చేసేసాడు. ఆ మండలం మొత్తంలో వీరయ్య చౌదరి తప్ప వేరే నాయకుడు లేకుండా పోవటంతో తాను కూడా స్వయంగా కొంత ఈ రాజకీయ ప్రాబల్యం పెంచుకోవటానికి వీరయ్య చౌదరిని అడ్డు తొలగించుకుంటే గనుక తానే నాయకుడిగా మిగులుతాను అనే వ్యవహారాన్ని మరి ఈ ముప్పా సురేష్ ఈ పని చేయించటం వెనుకున్న కారణం అన్నట్టుగా చూపిస్తుంటే,
మరి ఇలాంటి ఘాతకానికి పాల్పడితే నాయకుడు అవుతారా, హంతకుడు అవుతారా? అది ముప్పా సురేష్కే తెలియాలి. కాకపోతే తాను పట్టుబడనేమో అనే ఒక నమ్మకం ఉండొచ్చు. కానీ పోలీసు వ్యవహారం ఈరోజు అలా లేదు. మరి టెక్నికల్గా ఉన్న ఎవిడెన్సెస్తో కానీ, గూగుల్ టేక్అవుట్ల ద్వారా కానీ, లేకపోతే టెలిఫోన్ సిగ్నల్స్ ద్వారా కానీ, ఫోన్ కాల్ డేటాల ద్వారా కానీ చాలా అంశాలు బయటకు వస్తున్నాయి. కాకపోతే ఇందులో అసలైన విషయం ఏమిటి అని అంటే, ఇది పక్క పార్టీల మీద ఆరోపించగలిగినంత అంశం ఇక్కడ కనిపించడం లేదు. ఇది స్వయాన ఆ పార్టీలో ఉన్న వ్యక్తే చేశాడు. లోకేష్ తోటి ఈయన దిగిన ఫోటోలు కానీ, ఈయనేదో ఈ ముప్పా సురేష్ అనే వ్యక్తి తన బర్త్డే సెలబ్రేషన్స్ కూడా ఆ ఊర్లో ఆర్భాటంగా చేపించుకున్న రోజులు కూడా చాలా ఉన్నాయి. దాంతో ఈ వీరయ్య చౌదరికి ఈ ముప్పా సురేష్కి మధ్య ఉన్న క్లాషెసే దీనికి కారణం అన్నట్టుగా తెలియవస్తోంది. కాకపోతే పోలీసులు ఏ విషయాన్నైనా సరే ఖచ్చితమైన ఆధారాలతోటి ఇది జరిగింది అని నిర్దేశంగా చెప్పేంత వరకు మనం ఎటువంటి కంక్లూషన్కి వచ్చే అవకాశం లేదు. కాకపోతే అనుమానాలు కానీ అన్ని వేళ్ళు కానీ ముప్పా సురేష్ వైపు చూపిస్తున్నాయి. ప్రస్తుతానికి ఈ దేవేంద్రనాథ్ చౌదరి అయితే అరెస్ట్ అయి ఉన్నాడు. వీళ్ళ ద్వారా ఈ ఘాతకానికి పాల్పడిన వ్యక్తులని పట్టుకోవటం అనేది వచ్చే 1-2 రోజుల్లో జరగవచ్చు. ఇక దాని ద్వారా అసలు సంగతి బయటపడుతుంది. దీని వెనక ముప్పా సురేష్ ఉన్నాడా, లేకపోతే దేవేంద్రనాథ్ చౌదరే ఈ పని చేయించాడా అనేది కూడా పూర్తిగా తేలిపోయే అంశం. ఇదే ఈరోజు కుండబద్దలు.